సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ 10 minutes సార్, ఆన్ ద వే సార్. సార్ అదేంటి సార్? సార్ అలా ఎలా డిసైడ్ చేస్తారు సార్? సార్ దీని అమ్మాయి ఈ జాబ్ కూడా పోయింది. దేవుడా, వీడు రాకుండా ఉంటే బాగుండు. ప్లీజ్. హే సిరి. అయ్యో, మళ్ళీ జాబ్ పోయిందా? అది కాదు సిరి, ఆ మేనేజర్ ఒక చెత్తదవా, రీజన్ లేకుండా తీసేశాడు. ఓవర్ యాక్షన్ చేయకు, నీ గురించి నాకు బాగా తెలుసు. ఇలా ప్రతి 3 నెలలకోసారి జాబ్ మానేస్తే
లైఫ్ ఎప్పుడు సెటిల్ అవుతుంది? ఇలా అయితే మన భవిష్యత్ ఎలా ఉంటది? 1 ఇయర్లో నా చదువు అయిపోతుంది. నన్ను ఎలా పెళ్లి చేసుకుంటావు? నాకు చాలా కంగారుగా ఉందిరా. సిరి మై డార్లింగ్, డోంట్ వరీ యార్. నేను ఒక మంచి జాబ్ కొడతాను, నువ్వు టెన్షన్ పడకు. అబ్బా అలా కాదురా, నేను చెప్పేది విను. అబ్బా వదిలేవే, బోర్ కొట్టించుకో, ఎక్కువ. ఛీ, చెత్తదవా. ఇంకేం చెప్పు సిరి. చూడు రమేష్, పదే పదే ఒకటే మాట చెప్తున్నా అని చెప్పి ఏం అనుకోవద్దు. మన మంచికే చెప్తున్నాను. ఇంకో 6 నెలల్లో నా ఎగ్జామ్స్ అయిపోతాయి. నువ్వు జాబ్ చూసుకొని అప్పటి వరకు అదే జాబ్లో సస్టైన్ చేయి. లేదనుకో, నీ దారి నీది, నా దారి నాది. ఆపుతావా? మంచి జాబ్ చూసుకుని అలాగే చూసుకుంటానన్నాగా. లేదంటే నువ్వు చెప్పినట్టు నీ దారినిది, నా దారి నాది. కొంచెం నవ్వవే. ఏంట్రా అంత టెన్షన్గా ఉన్నావు? సిరి నా జాబ్ పట్ల చాలా పొసెసివ్గా ఉంది బ్రో, పిచ్చెక్కిపోతుంది. అమ్మాయిల గురించి తెలిసిందేగా బ్రో, ఫ్యూచర్ అంటూ సావదొబ్బుతారు. మెంటల్ టెన్షన్ రా మామ. తెలిసిందేగా సిరి గురించి, లైట్ తీసుకోరా. అమ్మయ్యా, ఎగ్జామ్స్ అయిపోయాయి. ఇప్పుడు ఏ టెన్షన్ లేదు. ఇవాళ్ళైతే విడ్రాడు. నేనైతే ఇంటికెళ్ళి ఫ్రెష్ అయ్యి ప్రశాంతంగా కాల్ చేసి మాట్లాడతాను. చెప్ప సిరి, హే సిరి, సిరి ఆగు, ఆగవే. ఒకసారి నేను చెప్పేది విని నా సిరి. చెయ్యొద్దులు, నాకేం చెప్పొద్దు. అది కాదు సిరి. జస్ట్ షటప్. నీ ఉద్యోగం పోయింది. ముందుగా అనుకున్నట్టు నీ దారి నీది, నా దారి నాది. గుడ్ బై. సిరి, ఓయ్ ఆగవే సిరి, ఆగవే, వసే ఆగవే. పో. ఛ, ఎంత చెప్పినా అర్థం చేసుకోదు. రమేష్, ఈరోజు నీ శాలరీ హైక్ గురించి తెలుస్తుందన్నావుగా, ఏమైంది? ఇచ్చారు. నీ మొహంలా ఇచ్చుంటారులే. ఆ కంపెనీ మానేమని నీకు 100 సార్లు చెప్పా. 12 సంవత్సరాల నుంచి అక్కడే చేస్తున్నావు. అక్కడేముంది మరి? పవిత్ర, మంచి జీతం, పైగా ప్రెజర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఇంతకన్నా ఏం కావాలి ఈ వయసుకి? నా బొందలాగే ఉంది మీ ఫిలాసఫీ. ఈ కాలంలో సంవత్సరానికో జాబు కొట్టి ఎక్కడికో వెళ్తున్నారు. నువ్వు మాత్రం ఇక్కడిలాగే తగలడ్డావు. ఏంటి నాకు ఈ కర్మ? చిచి. ఒకతేమో జాబు మారితే వెళ్ళిపోతుంది, ఇంకోతేమో జాబు మానకపోతే తిడుతుంది. చిచి, ఏం కర్మరా బాబు.